ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం. మామిడి రైతులందరూ ఇప్పుడు మనకేదైతే హార్వెస్టింగ్ అంతా అయిపోయింది, మరి ఇప్పుడు చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకుందాం. మామిడిలో సాధారణంగా మనం ఈసారి కొంచెం వర్షాలు తొందరగా వచ్చినాయి మా తెలంగాణలో అయితే. దానివల్ల కొంత ఫ్రూట్ ఫ్లై అనేది ఎఫెక్ట్ ఎక్కువనే ఉంది. సో అట్లా మనకి మామిడి రైతులకు కొంచెం నష్టమే జరిగింది ఈసారి. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రూనింగ్. ఏవైతే ఎండు కొమ్మలు కానివ్వండి, బూజు ఉంటే ఏదైతే వెబ్బర్ గూడు పురుగు ఉంటుంది కదా, అది కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చాలా వరకు తోటల్లో ఏం జరుగుతుందంటే ప్రూనింగ్ చేయడం అనేది చాలా తక్కువ. తెలిసిన వాళ్ళు, కొంత టెక్నికల్గా ఉన్న వాళ్ళు మాత్రం ప్రూనింగ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు ఈ ప్రూనింగ్ అనేది చేయరు. మరి ఇది చేయకపోతే వీళ్ళకి వచ్చే సమస్య ఏంటంటే, ఒకటి వీళ్ళకి వచ్చే చీడపుడలు అంటే మనకు పెస్ట్ ఎక్కువ పెరుగుతుంది, పురుగుల ఉధృతి అనేది ఎక్కువైతుంది. ఎందుకంటే ఉన్న పెస్ట్ అనేది ఈ ఇయర్ మనకు ఫ్రూట్ ఫ్లై ఏదైతే ఎఫెక్ట్ చేసిందో అట్లా ప్రతి పెస్ట్ అనేది కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది. సో దాన్ని కంపల్సరీగా మనం రైతులు ప్రూనింగ్ చేసుకోవాలి. ఆ ప్రూనింగ్ చేసి మీరు మళ్ళీ కింద ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫర్టిలైజర్ అప్లికేషన్ ఇప్పుడు చేయకూడదు. ఆ ఫర్టిలైజర్ అప్లికేషన్ అనేది 1-2 మంచి గట్టి వర్షాలు పడ్డ తర్వాత అప్పుడు వేసుకుంటే మీకు మొక్కకి కావాల్సిన పోషకాలు అంది మొక్క ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉంటుంది. ఏదైతే ప్రూనింగ్ చేస్తామో, ప్రూనింగ్ చేసిన తర్వాత కంపల్సరీ ఒక జనరల్ స్ప్రే అనేది చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో మీరు ప్రొఫినోఫాస్ ప్లస్ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ అయితే పెస్ట్ ఉందో అది కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఈ స్ప్రే చేసేటప్పుడు ప్రతి కొమ్మ మొదలు అట్లే కింది భాగం కూడా తడిచేటట్టు చూసుకుంటే కొంచెం ఆ పెస్ట్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వచ్చే సంవత్సరం దిగుబడి కూడా మనం పెరగాలనుకుంటే కనుక ఈ పాదులలో ఏ గడ్డి లేకుండా చూసుకోవాలి. ఈసారి మీరు మల్చింగ్ కానీ, మీరు దున్నినటువంటి గడ్డి కానీ వేసుకుంటే కూడా మీకు అది ఎరువులాగా, కంపోస్ట్ లాగా మారుతుంది. మామిడి ప్రూనింగ్ అనేది సరైన సమయంలో జరిగితేనే మనకి సరైన దిగుబడి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రతి మామిడి రైతు కూడా ఈ ప్రూనింగ్ అనేది ఎప్పుడు చేయాలనేది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే కాయలు తెంపేసి ఒక 10-15 రోజులు రెస్ట్ పీరియడ్ ఇచ్చిన తర్వాతనే ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. ఈ ప్రూనింగ్ లో ఒకటి ఎండు కొమ్మ, ఎండు పుల్ల ఖచ్చితంగా తీసేయాల్సిందే. అందులో సూర్యరశ్మి అడ్డుపడేటటువంటి కొమ్మలు బాగా గుబురుగా ఉండి, సన్లైట్ ఏదైతే సూర్యరశ్మి అనేది మొదళ్ళ పైన, కాండం పైన పడకుండా ఆపేటటువంటి కొమ్మల్ని మనం కత్తిరించాల్సి వస్తుంది. సో అవి మనం ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాల్సిందే. అలా చేసినప్పుడే మనం సరైన దిగుబడి అనేది పొందే అవకాశం ఉంటుంది. మనం ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ ప్రూనింగ్ చేసిన ప్రతి కొమ్మకి బ్లైటాక్స్ అనేది మనం పోడో పేస్ట్ లాగా పెడతాం. సో ఆ పేస్ట్ పెట్టినప్పుడు మనకి బోరర్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది. సో ఈ ప్రతి కొమ్మని కట్ చేసిన దగ్గర మనం ఆ బోడో మిక్చర్ పెట్టలేనప్పుడు ఆ బ్లైటాక్స్ అనేది మనం స్ప్రే చేసుకుంటాం. ఆ బ్లైటాక్స్ స్ప్రే చేయడం వల్ల పురుగు అనేది మనకు ఈ వర్షాలు పడి తడిచినప్పుడు ఆ బోరర్ అనేది అటాక్ అవుతుంటది. ఆ అటాక్ జరగకుండా మనం ఈ స్ప్రే అనేది చేసుకుంటాం. సో ఇంకొకటి ఇక్కడ రైతులు ముఖ్యంగా గమనించాలి ఏంటంటే, అక్కడక్కడ మేము తోటలకు వెళ్తున్నప్పుడు చాలా వరకు వీళ్ళు ఆ కత్తులతోని ప్రూనింగ్ చేయడం అనేది చూసాం. మనం ఈ తోటల్లో చెట్టు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఆ కత్తులని యూజ్ చేయకుండా ఉండాలి. సో మరి ప్రూనింగ్ కి ఎలాంటి టూల్స్ వాడతామంటే, ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి కట్టర్. సో ఇది ఒక సైజ్ వరకు ఉన్నటువంటి కొమ్మల్ని మాత్రమే కట్ చేయగలుగుతుంది. సో ఇలా మనం టెక్నికల్ గా ఇలాంటి టూల్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు సికేచర్, అంటే చిన్నగా ఉన్నటువంటి ఎండు పుల్లలు కానివ్వండి, ఎక్కడైతే మన చిన్న కొమ్మలు ఉన్నాయో దీన్ని సికేచర్ ని వాడతాం. నెక్స్ట్ ఇది వచ్చేసి లావు ఉన్నటువంటి వాటిని మనం ఈ ప్రూనీ సాతో వాడాలి. ఇవి కాకుండా వేరే టూల్స్ వాడితే గనక మీకు చాలా నష్టం జరుగుతుంది. అంటే మొక్క సరైన ఎదుగుదల లేకపోవడమే కానివ్వండి, డ్యామేజ్ అంటే పగుళ్ళు వచ్చేసి, క్రాక్స్ వచ్చేసి, అందులో వాటర్ దూరి బోరర్ వచ్చి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇదంతా గమనించాలి మీరు రైతులంతా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫర్టిలైజర్ కూడా జూన్ ఎండింగ్ అన్న జూలై 1-2 వీక్స్ లో ఒక 2 గట్టి వర్షాలు పడ్డ తర్వాత ఫర్టిలైజర్ అప్లికేషన్. నెక్స్ట్ సెప్టెంబర్ ఆర్ ఆగస్టు చివరిలో ఇంకో ఫర్టిలైజర్ అప్లికేషన్. అంటే ఒక 2 months గ్యాప్ లో మనం 2 times ఫర్టిలైజర్ అప్లికేషన్ చేసుకుంటేనే నెక్స్ట్ మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
చాలా వరకు మామిడి రైతులు ఏంటంటే ఈ ఒక దఫా ఎరువులు మాత్రమే వేసుకుంటున్నారు, సెకండ్ దఫా ఎరువులని మిస్ చేస్తున్నారు. కాబట్టి ఆ మిస్సింగ్ అనేది లేకుండా చూసుకుంటే మీకు వచ్చే దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. సో ఈ విధంగా ప్రూనింగ్ అనేది ఆ ప్రూనింగ్ టెక్నికల్ పర్సన్స్ తో మీరు చేయించుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చేసేటటువంటి వ్యక్తులు మనం ఈ వీడియోలో చూడొచ్చు, అంటే ప్రూనింగ్ ఎలా చేశారు, బిఫోర్ చెట్టు ఎట్లుంది, ట్రైన్ అంటే ప్రూనింగ్ చేసిన తర్వాత ఎలా ఉంది. అంటే మనం ప్రూనింగ్ చేసిన తర్వాత చెట్టు ఒక గొడుగు మాదిరిగా కనబడాలి. అంటే మీరు చూడండి ఆ షేప్ అనేది అవుట్ కాకు. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్క రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తోటి రైతులకి, మీ బంధువులకి, ఎవరికైతే ఫార్మ్స్ ఉన్నాయో వాళ్ళకి షేర్ చేసి ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరే విధంగా చూస్తారని. ఇక నుంచి ఈ వీడియోలో మీకు మా టెక్నికల్ పర్సన్స్ చేస్తున్నటువంటి ప్రూనింగ్ చేసినప్పుడు ఎలా ఉంది, కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంది, ప్రూనింగ్ చేయకముందు ఫామ్ ఎలా ఉంది అనేది కొంచెం క్లారిటీ బాగా వస్తుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీకు వీలైనంత వరకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఫార్మ్స్ చూస్తుంటారో వాళ్ళ ఫార్మ్స్లో ఇలాంటి టెక్నికల్ హెల్ప్ ఉంటే మేము ఖచ్చితంగా వస్తాం, హెల్ప్ చేస్తాం. మా విధంగా ఆ ప్రూనింగ్ టెక్నికల్ పర్సన్స్ వచ్చి మాత్రమే ప్రూనింగ్ చేయడం జరుగుతుంది. సో దానికైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నాకు గత 10 సంవత్సరాల నుండి ఈ యొక్క ఫార్మింగ్ కన్సల్టెంట్లో నాకు FRS ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్లో అనుభవం ఉంది. మా దగ్గర ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్లో వర్క్ చేసినటువంటి టెక్నికల్ పర్సన్సే ఈ యొక్క ప్రూనింగ్ చేస్తారు. సో అలాంటి విషయాన్ని కూడా మీరు గమనించి మీ దగ్గర మీ ఫామ్లో ప్రూనింగ్ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి.